చర్య కొరకు అసలు యుఎస్‌లో ఐటీ కంపెనీలు పెట్టడం, అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం, అంతేకాకుండా దాని నుంచి వస్తున్నటువంటి మరి ఆ ఇన్‌కమ్‌ను, ఆ ధనాన్ని మరి దేవుని సేవ కొరకు, అనాథలకు మరి వాడడం అనేది నిజంగా ప్రియులారా, ఇది మన క్రైస్తవ్యానికి నిజంగా ఒక మంచి ఆలోచనలు నేర్పుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నేను చాలా సార్లు అంటాను ఏంటంటే, ఎవరైనా మనం దుబాయ్‌లో ఉన్నాము. దుబాయ్‌కి నేను దేవుని కొరకే దుబాయ్ వచ్చాను అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అసలు ఎవరి చేయి కూడా పైకి లేవదు. కానీ నేను ఆయన గురించి విన్నప్పుడు అసలు ఆయన ఏసినటువంటి ప్రతి అడుగు తన కుటుంబం కొరకు ఏసినట్టుగా మనకు కనపడుతుంది. క్రైస్తవులు ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తన కుటుంబమే అనుకుంటారు. ప్రతి వ్యక్తి. అందుకే అంటాడు ఆయన మతం అనేది అసలు లేదంటాడు. మానవత్వం ఉండాలి. మనిషిని ప్రేమించాలి. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి పని అటువంటి విధానాన్ని మరి నినాదంతో ఆయన ముందుకు సాగాడు. నిజంగా అతి చిన్న వయస్సులో మరి వెళ్ళిపోవడం అనేది క్రైస్తవ్యానికి ఒక పెద్ద లోటని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కానీ ఒకరు మరణిస్తే గాని మనం నేర్చుకోలేమండి కొన్ని విషయాలు. మనిషి వెళ్ళిపోయినప్పుడే ఆయన విలువ అనేది మనకు తెలుస్తది. ఆయన బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఆయన గురించి మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే మరి ఒక క్రైస్తవునికి మరి నిజంగా జ్ఞానం కలగాలన్నా, బ్రతికి ఉన్నప్పుడు కూడా మనం కొన్ని మనుషులను కొందరిని మనం గుర్తించాలి. 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 వారి యొక్క లక్షణాలు మనలో లేనప్పుడు, ఆ లక్షణాలు మనం తెచ్చుకుంటే అది నిజంగా చాలా మంచిదని అనుకుంటాను. కానీ కాకపోతే ఏంటంటే, చాలామంది ఈయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు ఒకరినొకరు మరి ద్వేషించుకోవడం తప్ప, మరి నిందలు వేసుకోవడం తప్ప, విమర్శించుకోవడం తప్ప క్రైస్తవంలో మరేది లేదు. ఈరోజు ఆయన మరణించగానే క్రైస్తవం ఏకధాటిగా నిలబడ్డది చూడండి. చాలా హ్యాపీగా ఉంది. నేను అంటాను ఏకధాటిగా నిలబడడం ఆయన కొరకు నిలబడ్డారు పర్వాలేదు. ప్రభుత్వానికి మరి నాకు న్యాయం జరగాలి. అసలు న్యాయం అనేది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఆయన స్థలాన్ని క్రైస్తవ్యం తీసుకోవాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఆయన స్థలాన్ని ఆయన ఏదైతే చేసి వదిలేసి వెళ్ళిపోయాడో దాన్ని ప్రతి క్రైస్తవుడు ఒకవేళ నిజంగా ముందుకు కొనసాగిస్తే అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. అంతవరదాకా న్యాయం జరగదు. ఈ లోకంలో మనకి న్యాయం జరిగినా, జరగకపోయినా అసలు దానికి మనకేం లాభం ఉన్నట్టుగా మనకేం కనపడదండి. ఎందుకంటే ప్రభుత్వాలు మనవి కావు. మనకు అనుకూలమైన ప్రభుత్వాలు కావు. ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయంటే కూడా దేవుని చిత్తం అది. మనకు బుద్ధి నేర్పడానికి, మనకు జ్ఞానం నేర్పడానికి. 4 ప్రవక్తలు హతసాక్షులయ్యారంటే ప్రతి హతసాక్షి వెనకాల ఏముందంటే ఒక నేర్పు ఉంది, ఒక పాఠం ఉంది మనకు. పాఠం ఉంది. ఆ పాఠం మనం నేర్చుకొని మనం కూడా హతసాక్షి బాటలోనే మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత ఉంది. ప్రవీణ్ పగడాల గారు నిజంగా పిల్లరా ఆయన చేసినటువంటి పరిచయం ఈరోజు గుర్తింపుకొస్తుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకుంటున్నాడు. క్రైస్తవుడే కాదు, భూమి మీద ఉన్నటువంటి అన్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతున్నారు. చెప్పలేకపోతున్నారు కొందరు. మరి వాళ్ళకు డైజెస్ట్ అవుతుంది, అరిగించుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళకి తెలుసు ఈయన మంచివాడని, ఈయన దగ్గర సత్యం ఉందని, అసలు ఈయన చేసేది నిజమైన బాట అని, నిజమైనది పని అని కూడా తెలుసు. అలాంటప్పుడు మరి క్రైస్తవులుగా మనం ఎంత గర్వించాలో మనం ఆలోచించాలి. గర్వించి ఈరోజు ఆయన మరణించాడు చూడండి. ఒక ప్రవీణ్ పగడాల మరణించాడు కానీ కోట్లు ఈరోజు ఏ విధంగా లేచి న్యాయం కొరకు నిలబడ్డారో వాళ్ళందరూ కూడా దేవునికి న్యాయం చేసేవారుగా నిలబడితే నిజంగా దుబాయ్ నుంచి నిలబడితే దేవునికి న్యాయం చేసే విధానంగా నిలబడితే అది నిజంగా మనం దేవునికి న్యాయం చేసిన వారం అవుతాం. మనం కూడా న్యాయం చేసినటువంటి వారం అవుతాం. మరి నిజంగా మరి ఇక్కడ దుబాయ్ నుండి మరి మరి ఈ విధంగా మేము ఆయన గురించి ఆలోచించుకోవడం, అదే కాకుండా మరి దుబాయే కాదు సర్వ ప్రపంచం అంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మరి మేము కూడా నిజంగా ఆయన వదిలేసినటువంటి బాట, జ్ఞానం ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో దానిలో కొంతైనా మేము చేయగలిగితే నిజంగా మేము ధన్యులం మేము అనుకుంటాము. అదే విధంగా అందరూ కూడా మరి అట్టి విధానంలో మరి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఆయన విడిచి వెళ్ళినటువంటి పనులు కూడా సక్రమంగా ముందుకు అద్భుత రీతిగా ముందుకు కొనసాగాలని నేను ఆశిస్తూ మరి వారి కుటుంబ ఆదరణ కోరుకుంటూ దేవుడు వారిని ఆదరించాలని, మరి ముందున్న పనులు కూడా వారు దాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ నా చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.